న్యూస్ చూస్తున్నాము. క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ పోరులో నేడు భారత్ న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తుండగా తమ తొలి టైటిల్ కల సాకారం చేసుకోవాలని న్యూజిలాండ్ పట్టుదలగా ఉంది. ఈ ఫైనల్ మ్యాచ్ భారత్ కు ఎంతో ప్రతిష్టాత్మకం. ఈ మ్యాచ్ లో గెలిస్తే టీమిండియా ఖాతాలో అరుదైన రికార్డులు చేరనున్నాయి. టీ20 ప్రపంచ కప్ ను 3 సార్లు గెలిచిన తొలి జట్టుగా, టైటిల్ ను డిఫెండ్ చేసుకున్న మొదటి జట్టుగా, అలాగే సొంత గడ్డపై కప్పు గెలిచిన తొలి ఆతిథ్య జట్టుగా భారత్ అవతరించే అవకాశం ఉంది. నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ ఎర్ర నల్లమట్టి మిశ్రమంతో రూపొందించారు. ఇది బ్యాటింగ్ కు స్వర్గధామంలా కనిపిస్తోంది. కాబట్టి పరుగుల వరద పారే అవకాశం మెండుగా ఉంది. అయితే పిచ్ కంటే మైదానంలోని పరిస్థితులే మ్యాచ్ ఫలితాన్ని శాసించేలా ఉన్నాయి. రాత్రి వేళ మంచు కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ప్రపంచ కప్ లో ఇప్పటికే చాలా మ్యాచ్ల ఫలితాలను మంచు ప్రభావితం చేసింది. టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ ఎంచుకోవడం దాదాపు ఖాయం. ఒక మెగా ఫైనల్ ఫలితం కేవలం టాస్ పైనే ఆధారపడితే అది క్రికెట్ అభిమానులకు నిరాశ కలిగించే అంశమే. గత 9 టీ20 ప్రపంచ కప్ ఫైనల్స్ లో 6 సార్లు చేజింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. మిగిలిన 3 సార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. అందులో 2 సార్లు భారత్ గెలవడం విశేషం. గత 6 ఏళ్లలో భారత్ న్యూజిలాండ్ జట్లు ఐసీసీ ఫైనల్స్ లో తలపట్టం ఇది మూడోసారి. 2021 డబ్ల్యూటీసీ ఫైనల్లో, అంతకుముందు 2000లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ గెలిచింది. అయితే 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ కివీస్ ను ఓడించింది. ప్రస్తుతం ఫైనల్స్ రికార్డులో న్యూజిలాండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. అహ్మదాబాద్ వాతావరణం ప్రకారం నేడు వర్షం ముప్పు తక్కువగానే ఉంది. అయినప్పటికీ ఐసీసీ నిబంధనల ప్రకారం ఫైనల్ మ్యాచ్ కు మార్చి 9 రిజర్వ్ డేగా కేటాయించారు. ఆదివారం మ్యాచ్ సాధ్యం కాకపోతే సోమవారం నిర్వహిస్తారు. ఒకవేళ రిజర్వ్ డే నాడు కూడా ఫలితం లేకపోతే భారత్ న్యూజిలాండ్ జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉండటంతో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్